ఆకే రావాలి మనకి, ఆకే రావాలి. అది ఇంకట పట్టుకో, ఇక ఇంకట పట్టుకో. ఎన్ని ఉంటాయి చాలా దగ్గరికి. సిద్ధమూలిక పరిచయాలు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారము. ఈ మన గురువైనటువంటి లతీఫ్ గారు వంశ పరంపర వైద్యుడు. 7 తరాల నుంచి వైద్యాలు చేస్తున్నాడు. వాళ్ళ తాతల ముత్తాతల నుంచి వస్తుంది. దీన్ని ఏమంటారు సార్? దీన్ని కాకి దొండాకు. ఈ కాలు వాపులోళ్ళకి దీన్ని నూరి పసర తీసి రాస్తే దగ్గుతుంది. ఎన్ని రోజులు? ఒక 3 రోజులు. ఎక్కువ వద్దు, 3 రోజులు. అంటే కట్టాలి దీని? ఏం లేదు, ఊక పసర రాసి గాలికి ఆరాల. ఎన్ని రోజులు రాయాలి? 3 రోజులు రాయాలి. అయితే అన్ని ఉన్న నీరంతా గుంజేస్తుంది, కాలు గుంజేస్తుంది. అంటే 3 రోజులా సార్? 3 రోజులు. 3 రోజులు. ఇది కాళ్ళ వాపులకు కానీ, కాళ్ళల్లో నీరు ఏరడం కానీ అవన్నీ అయితే దీని ఆకులు ఒక గుప్పెడు తీసుకొచ్చి మెత్తగా నూరి దీనికి అప్లై చేసి నైట్ పూట పడుకునేటప్పుడు అప్లై చేయాలి. అప్లై చేసి కాయలు ఎర్రగా ఉంటాయి, టమాటా పండు కంటే లావు ఉంటుంది. పండు లెక్క, పిచ్చకాయలు, పాపరికాయ లెక్క. యాప్లిస్ కాయల లెక్క ఇంతలా ఉన్న గుండగా రౌండ్గా ఉంటాయి. ఇది ఆవదొండ అంటారు, ఆంబోద్దొండ అంటారు. దీన్ని ఆంబోద్దొండ అంటారు, కాకిదొండ అంటారు. దీని కాయలు రౌండ్గా బాల్ లెక్క మాదిరిగా ఉంటాయి. ఎరిపిచ్చకాయలు ఎట్లుంటాయి, పెద్ద పాపరికాయలు ఎట్లుంటాయి. ఇది లేతగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా ఉంటుంది, పండుగ అయినప్పుడు ఎర్రగా అవుతుంది. ఇది దొడ్డి కాళ్ళు వస్తూ ఉంటాయి, కాళ్ళ వాపులు, నీరు చేరడం అలాంటి దానికి ఇది 5 రోజులు గుప్పిడాకి తీసుకొని మెత్తగా నూరి అప్లై చేసి ప్రతిరోజు దీన్ని అప్లై చేసినట్లయితే కాళ్ళలో ఉండేటటువంటి నీరు కరిగిపోతుంది, వెళ్ళిపోతుంది, నీరు ఆవిరైపోతుంది. ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎవరికైతే కాళ్ళల్లో నీరు చేరుతుందో, యూరిక్ యాసిడ్ ఎక్కువైపోయి కాళ్ళు ఉబ్బిరెత్తుగా ఇండ్లకెళ్ళి నీరు గారడం, మెత్తగా ఉండడం కాళ్ళని, వాటికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది 1 రోజు నుంచి 5 రోజులు సీరియల్గా వాడాలి. ఇది అప్లై చేయాలి. ఉదయం లేవగానే వేడి వాటర్తో స్నానం చేయాలి. మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు రాయాలి. ఇది అట్లా ఉపయోగపడుతుందని మన లతీఫ్ గారు చెప్పడం జరిగింది. ఈయన వంశ పరంపర వైద్యుడు. అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. జై హనుమ, జై ఆయుర్వేదం, జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం.